వందనాలు తెలియజేస్తానండి. దేవుడు ఆయన పలికిన 7 మాటల్లో ఒక మాట, 4వ మాట నేను ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుడు మన కొరకు అయితే ఫస్ట్ 3 మాటలు ఆయన చుట్టూ ఉన్న వారి కొరకు ఆయన పలికినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన వీరేం చేస్తున్నారు, వీరెవరు కనుక క్షమించమని. 2వది రక్షణ కొరకు, 3వది తన తల్లిని ఆ కుమారులకు అప్పు చెప్తున్నట్టు మనం చూస్తున్నాం. 4వ మాట తన కొరకు దేవుడిని అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మత్తయి సువార్త 27వ అధ్యాయం 45 నుంచి చూసినట్లయితే, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మాను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాడు. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం కదండి. ఆయన దేవుడిని వేడుకుంటున్నాడు. దేవుడు తండ్రికి ఈ మాట ఏంటంటే ఆయన యొక్క వేదన, శ్రమ, ఆయన నలుగుతున్న స్థితి నుంచి దేవుడిని అడుగుతున్నాడు, దేవా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావని కదండి. ఇప్పటి వరకు ఏంటంటే ఆయన ఎంతగా అంటే తండ్రితో ఉండుట గొప్ప భాగ్యం అని ఎంచుకోకుండా మన కొరకు మానవ రూపిగా ఈ లోకానికి వచ్చాడు. అక్కడ నుంచి ఆయన చేసిన కార్యాలు ఎంతో గొప్పవి. ఇంకా అయితే ఇప్పుడు ఈరోజు మనం స్టార్ట్ చేసిన విధంగా సార్ చెప్పిన దగ్గర నుంచి మనం ఈ 4వ మాట వరకు కూడా ఆయన ఎంతగా సిలువ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి, ఆయన పట్టుకున్న దగ్గర నుంచి సిలువకి ఎక్కించేంత వరకు కూడా ఆయన నార్మల్గా ఏం లేదు. అంటే డైరెక్ట్గా సిలువ ఎక్కించేయడం, లేకపోతే ఓన్లీ సిలువను మోయించడం ఇది కాదు. ఆయన సిలువ మోస్తున్నారు, ఆయన కొడుతున్నారు, గుద్దుతున్నారు, ఇలా అనేక విధాలుగా శ్రమ పెడుతున్న ఆయన ఇంకా కూడా మొదటి 3 మాటలు మన కొరకే పలుకుతున్నాడు. ఆయన మనకి యొక్క బాధ్యత తెలియజేస్తున్నాడు, రక్షణ కొరకు చెప్తున్నాడు, క్షమాపణ, వీటన్నిటి గురించి మనకు చెప్తూ 4వ మాటగా ఇంతగా ఆయన మనతో మరలా తండ్రికి కుమారునికి మధ్య ప్రేమ అంటే దేవుడు ఈ యేసయ్య ఎవరికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాడు అంటే ఆ ఒంటరితనం ఆ సెలవు మీదే వచ్చింది ఆయనకి. మనం స్టార్టింగ్ నుంచి ఆయన పట్టించిన దగ్గర నుంచి చూసినట్టయితే ఎంతోమంది ఆయన వదిలేశారు కదండి. ఆయన తండ్రి కుమారునికి మధ్య అండర్స్టాండింగ్ కూడా చూస్తే ఆయన తండ్రిని విడిచిపెట్టుట గొప్ప భాగ్యం అని ఆయన ఎంచుకోలేదు. ఆయన ఏకైక కుమారుడిని వెలిదీక మనకి ఇవ్వడానికి కూడా ఆయన ఇష్టపడ్డాడు. ఇంత గొప్ప అండర్స్టాండింగ్ ఇప్పుడు ఈ తరాలలో తల్లిదండ్రుల మధ్య ఉంటుందా అని ఒకసారి మనం చెక్ చేసుకుంటే, ఇంకా ఆయన ఎడబాటు ఒంటరితనము ఇక్కడ సిలువ మీదే కాదు, ఆయన స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆయన శిష్యులు వదిలేశారు, కుటుంబ సభ్యులు వదిలేశారు. ఇంకా ఆయన ఇస్కరియోతు యోధ పట్టించినప్పుడు ఆయన ఒంటరిగా ఫీల్ అవ్వలేదు. ఇంకా పేతురు ఆయన ఎరగనని గోకినప్పుడు కూడా ఆయన ఒంటరిగా ఫీల్ అవ్వలేదు. ఆయన దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఒకసారి మనం ఈ విధంగా కూడా ఆలోచించినట్లయితే, సిలువ పైన ఆయన చేయి విడిచినట్టుగా అప్పుడు తండ్రితో ఎడబాటును మాత్రం ఆయన ఎక్కువ మనకి ఈ మాట ఎక్కువ మనకి వివరిస్తుంది కదండి. మనము కూడా ఈ లోకంలో వాటి కొరకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం మేము. దేవుని కొరకు మనం ఎప్పుడైనా ఆయన చేయి విడిచినట్టు కదండి. ఇప్పుడు ఆయన ఎందుకు ఈ దేవుని వేసే చేయి విడవలసి వచ్చిందంటే మన చేయి పట్టుకోవడానికి కదా. నేను అన్నాడు విడవను ఎడబాయనని మనకు వాగ్దానం ఇచ్చిన దేవుడు. ఆ వాగ్దానం నెరవేర్చడానికి దేవుడు మన చేయి పట్టుకున్నాడు. కానీ ఇక్కడ దేవుడు చేయి విడిచినట్టుగా మనం చూస్తున్నాము. దేవుడు చేయి ఆయన విడిచినప్పుడు మన చేయి పట్టుకున్నాడు. మనము మన చేయి ఆయన ఎప్పుడైనా విడిచాడా? మనమే ఇంకా వదిలేస్తూ ఉంటాము. కానీ ఆయన ఎప్పుడు మన కొరకు ఎదురు చూస్తూనే ఉంటాడు. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడిని ఆయన తండ్రి పంపించేయలేదు, తనే ఆస్తి పంచుకుని వెళ్ళిపోయాడు. కానీ అంతా అయిపోయిన తర్వాత తిరిగి వచ్చాడు.
అలా మనం ఎప్పుడు చేయి విడిచినా కూడా మళ్ళీ మనం తిరిగి వస్తామని ఆయన చూస్తున్నాడు తప్ప మనల్ని ఎన్నడూ ఆయన విడవలేదు. అంత అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. అయితే ఆయన ఎంతమంది అంటే చూసాం కదా, ఎంతమంది విడిచినా ఆయన ఎడబడిని లెక్క చేయలేదు. కానీ తండ్రి విడిచినప్పుడు మాత్రం ఆయన చాలా వేదన పడ్డాడు. అయితే కొన్ని కొన్ని సమయాల్లో దేవుడు విడిచిపెట్టే పరిస్థితి అంటే పరీక్షా కాలం ఉంటుంది కదండి. అటువంటి టైంలో ఆయన చేయి విడిస్తే కనుక, ఆయన చేయి విడిచినా కూడా ఆయన మహిమ కొరకే, ఆయన మనల్ని సాక్షులుగా నిలబెట్టుకోవడానికి. యోబు విషయంలో మనం చూస్తాం, ఆయన అపవాది తన యేసుని ఆయన శరీరము అంతా బాగున్నప్పుడు అలాగే మాట్లాడతాడు అనేసి ఆయన మాట్లాడినట్టుగా మనం చూస్తాం. ఆయన గుణాలన్నీ చాలా గొప్పవే. ఆయన భక్తి గలవాడు, చెడుతనములు విసర్జించిన వాడు, ఇవన్నీ మనం చూస్తాం. ఎంత గొప్ప వ్యక్తిని ఎందుకు విడిచారంటే దేవుడు, కానీ ఆయన కంచె మాత్రం మన చుట్టూ ఎప్పుడూ ఉంటుంది. ఆయన యోబు ఆ పరీక్షకు నిలిచాడు కనుక దేవుడు తలెత్తుకోగలిగాడు కదండి, నిలబడగలిగాడు దేవుడు. ఆ విధంగా మన కొరకు కూడా దేవుడు ఎదురు చూస్తున్నాడు. మనం కూడా అలా మనం కూడా అలా నిలబడగలిగితే ఆయన ఎంతో సంతోషిస్తాడు. కదండి, ఎన్నిసార్లు మనం ఆయన్ని నిజంగానే మనం బాహాటంగా సిలువేసేస్తున్నాం. అప్పుడు వాళ్ళు కదా సిలువ వేసింది అంటే ఒకసారి ప్రీతి చెప్పినట్టుగా గుర్తుంది నాకు. అయితే అప్పుడు కదా వేసింది సిలువ, మన పాపాలకి ఆయనకి సంబంధం ఏంటి, మనం కాదు కదా సిలువ వేసింది. ఇప్పుడు నాకు అర్థమైందని చెప్తుంటే గుర్తుంది నాకు కదండి. కొన్నిసార్లు అవగాహన లేకపోతే ఇలాగే అనుకుంటాం, అప్పుడు కదా సిలువ వేసింది, అప్పుడు మనం లేము కదా. ఇప్పుడు ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా మనం అప్పుడు దేవుడిని అయితే సిలువ వేసే ఆ కార్యక్రమంలో మనం లేమేమో, కానీ ఇప్పుడు మన పొరుగు వారిని ద్వేషించేటప్పుడు వారిని నిజంగానే కొన్నిసార్లు మనం మాట్లాడినప్పుడు నిజంగానే ఏమో అవతల వాళ్ళు ఏమొస్తూ వచ్చారో మనకు తెలియదు, కానీ వారితో మాట్లాడినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పెదవి విరిచినట్టు కదండి. ఇవన్నీ మనం చూస్తున్న విషయాలే, మన మధ్య జరుగుతున్న విషయాలే. అలాంటప్పుడు ఎవరో ఏదో చేస్తే సరే, కానీ దేవుడిని ఎరిగిన వారుగా మనం ఏం చేస్తున్నాం అనేది మనల్ని మనం హెచ్చరించకపోతే మన మనస్సాక్షి మనల్ని హెచ్చరిస్తూనే ఉంటుంది. దాన్ని కనుక మనం గుర్తించగలిగితే దేవుడు తప్పగా సంతోషిస్తాడు మన పట్ల. ఆయన ఆత్మ మనలో ఎప్పుడూ సంతోషిస్తూ మన ఆత్మలో మనల్ని ఏరుతూ ఉండాలి. అప్పుడు గొప్ప కార్యాలు మిస్ చెప్పినట్టుగా కార్యక్రమాలు కాదు, కార్యాలు జరగాలి. ఆ కార్యాలు జరగాలంటే గురువారం రాత్రి మనం ధ్యానం చేసాం కదండి, ఆయన మనల్ని ఏలనివ్వాలి. అంటే ఆయన్ని పండనివ్వకూడదు, పడుకోనివ్వకూడదు. ఆయన ఎప్పుడు ఆయన పని చేయనిస్తూ ఉండాలి. అంటే మనం ఆయనకి సహకరిస్తున్నప్పుడు, అవును ఇంతకు ముందు భక్తులందరూ గొప్ప గొప్ప కార్యాలు చేశారంటే ఆయన పరిశుద్ధాత్మ మనలో ఎంజాయ్ చేశాడు. కానీ ఆ స్థితి ఇప్పుడు మనలో ఉందా అంటే మనం నిజంగానే ఆయన నచ్చేస్తున్నాం. మన అవిధేయతతోటి, మన స్వార్థంతో, ఇవన్నీ ఈ బాధ్యత లేని పరిస్థితులతో ఆయన మనల్ని అంచివేస్తున్నాం. అలా కాకుండా ఆయన మనలో నిర్వహిస్తే, ఆయన మనల్ని నిర్వహిస్తే, రాత్రి ఒక పాట పాడారు కదా సారు, అలాగా ఆయన మనల్ని నిర్వహిస్తే సమస్తం ఆయన మహిమకరంగా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆ విధంగా అంటే మనం ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నట్టయితే, మనము ఎవరు దూరం అయితే మనం ఎక్కువ బాధపడుతున్నాం. దేవుడికి దూరం అయితేనా, మన బంధువులు, స్నేహితులు, పిల్లలు, తల్లి, తండ్రి, భర్త, భార్య, ఈ బంధాలకి లోపడిపోయామా? దేవునికి దూరమైనప్పుడు మనం బాధపడుతున్నామా అని ఆలోచిస్తే, ఈ లోకంలో ఎవరైనా తల్లి, తండ్రి, ఈ బంధాలు ఏవైనా ఎవరు విడిచినా మనం ఆయన్ని ఆశ్రయిస్తే ఆయన ఎన్నడూ కాదనే దేవుడు కాదు. ఆయన ఎల్లప్పుడూ ఇప్పుడు మన కొరకు చేసిన ఈ త్యాగము దేవుని కొరకే, మన కొరకే ఈ త్యాగము.
అంటే ఆయన మన చేయి పట్టుకున్నాడు కనుక ఆయన ఎప్పుడు విడవడు. కాబట్టి మనం ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన దగ్గర దీన మనసులై ఉంటే ఎప్పుడు మనల్ని ఆయన విడిచిపెట్టడు. అదేవిధంగా ఇంకా చూస్తే సిలువలో తండ్రి చెయ్యి ఎందుకు విడిచాడు, దేవుడి చెయ్యి ఎందుకు విడిచాడు అనేది ఒకసారి మనం చూస్తే ఆయన ఎంతగా వేదనపడ్డాడంటే 7 సత్యాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏంటంటే అంటే ఆయన పాప పరిహారార్థ బలిగా గొర్రెల కోసం ప్రాణం పెట్టు మంచి కాపరిగా ఆయన ఉన్నాడు. కాబట్టి వదకు తేబడిన గొర్రె పిల్లగా మనం ఇంతకు ముందు చదివాం కదా, వదకు తేబడిన గొర్రె పిల్లగా యేసు సిలువలో మరణించాడు. అంటే ఆయన మనకు పాప పరిహారార్థ బలిగా దేవుడు తన కుమారుడిని మనకి అనుగ్రహించాడు. అందుచేత మొదటి కారణంగా ఆయన కుమారుని చేయి విడిచి మనం చేపట్టుకున్నాడు. రెండోది ఆయన నలగొట్టబడుట యేసుకి ఇష్టమైంది. ఇందాక యోహాను సువార్తలో చదవం కదండి 53:10. మనం జీవితకాలం అంతా ఆ మరణ భయంతో దానికి మరణానికి దాసులుగా లోబడిన వారందరినీ విడిపించడానికి ఆయన మన వలే శరీరము ధరించి ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి మనల్ని విడిపించాడు. అది రెండవ కారణంగా ఆయన చేయి విడిచినట్టుగా మనం చూస్తాం. ఇంకా కొలసీలు 5:21 చూసినట్టయితే ఆయన 2 అధ్యాయం 13, 14, 2 వచనాలు కలిపి ఉంటాయి. అందులో ఒక చిన్న వరుస ఏంటంటే పాపపు రుణం తీర్చడానికి దేవుడు ఆయన కుమారుని చేయి విడిచి మన చేయి పట్టుకున్నాడు. ఇంకా మన పాపాలని మన పాప రుణాలని తీర్చడానికి ఇంకా ఏంటంటే తండ్రితో కూడా మనల్ని జీవింప చేయడానికి కదండి. ఇక్కడ మనం కొంతకాలమే మనం నిత్యం ఉండేది ఎవరి దగ్గర అంటే తండ్రి దగ్గరే. ఆయన మన కొరకు గొప్ప రాజ్యాన్ని, అందమైన రాజ్యాన్ని మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. అక్కడ మనం ఆయనతో ఉండడానికి కుమారుని చేయి విడిచి మన చేయి పట్టుకున్నాడు ఆయన. ఇంకా మనల్ని నీతిమంతులుగా కదండి, మనలో ఏ నీతి అయినా ఉందంటారా? ఆయన నీతిని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడడం తప్ప మనలో ఏ నీతి అయినా ఉందని నేనైతే అస్సలు ఆ మాట చెప్పడానికి కూడా ధైర్యం సరిపోదేమో. అంతగా దేవుడు అంత కృప చూపించి మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆయన కుమారుడిని చేయి విడిచిపెట్టి మన చేయి పట్టుకున్నాడు. ఇంకా ఐదవ కారణంగా దేవునికి మానవునికి మధ్య ఉన్న వివాదాలు తీర్చడానికి, ఇంకా మన వివాదాలు తీర్చి దేవునితో సమాధానపరచడానికి దేవుడు కుమారుడిని చేయి విడిచిపెట్టి మన చేయి పట్టుకున్నాడు. ఇంకా 6వదిగా మనం ఎప్పుడంటే ఇప్పుడు కాదండి, ఆదాం కాలం నుంచి మనందరం ఇప్పటి వరకు కూడా శాపగ్రస్తులమై ఉండటం వలన దేవుడు మన శాపాలను తొలగించడానికి మన చేపట్టుకున్నాడు, కుమారుని చేయి విడిచిపెట్టాడు. ఇంకా ఆఖరిదిగా చివరిగా దేవుడు మనల్ని ఆయన కుమారులుగా చేసుకోవడానికి తన కుమారుని, ఏకైక కుమారుని, జగదేక కుమారుని ఆయన చేయి విడిచిపెట్టి మనల్ని కుమారులుగా చేసుకోవడానికి మనం చేపట్టుకున్నాడు. అందుచేత నిన్ను కదండి ఇందాక చెప్పినట్టుగా నిన్ను విడువను ఎన్నడు ఎడబాయనని ఆయన మనకు వాగ్దానం ఇచ్చాడు. ఈ వాగ్దానం ఇప్పటి వరకు కూడా మనందరి పట్ల ఆయన నెరవేరుస్తున్నాడు. అది నెరవేరుస్తున్నాడు. దానికి ఆ రోజు సిలువలో చెప్పిన మాట ఇప్పటి వరకు మన యందు మనందరి యందు తరతరాల వరకు ఆయన శాశ్వత కాలం మొదలుకుని శాశ్వతంలో ఎప్పుడు జగత్తు పునాది వేయబడక ముందు నుంచే ఆయన దేవుడు ఉన్నాడు. మన ఈ తరాలన్నీ అంతరించిపోయినా ఆయన ఉంటాడు. ఎప్పుడు నిత్యము నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవుడు. ఆయన ఎల్లప్పుడూ ఆయన ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు మాట మార్చడు, మనల్ని చూచి పెదవిర్చడు. అలా అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాము. ఈ ఏడు విషయాలు కూడా మనల్ని ఏ విధంగా పాప పరిహారార్థ బలిగా ఆయన మన కొరకు ఉంచాడు. తండ్రితో కూడా మనల్ని జీవింప చేయడానికి, మన పాప రుణాలను తీర్చడానికి, నీతిమంతులుగా తీర్చడానికి, మనకి దేవునికి వివాదాలు లేకుండా ఆయనతో సమాధానపరచడానికి, శాపాలను తొలగించడానికి, చివరిగా మనల్ని కుమారులుగా అంగీకరించడానికి
ఆయన కుమారుని చేయి విడిచి మనం చేపట్టుకున్నాడు. మనం అన్నాడు ఆయన అయితే మనల్ని ఎప్పుడు విడవడు, కానీ మనము ఎల్లప్పుడూ మనల్ని మనం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఎక్కడ తప్పిపోతున్నామా అని మనం ఎక్కడ తప్పిపోకుండా ఆయన చేపట్టుకుంటే మాత్రం మనల్ని ఎప్పుడు ఆయన విడవడు. ఒకవేళ మనం తప్పిపోయిన కుమారుడు వలె మనం ఎక్కడైనా తప్పి ఒకవేళ మళ్ళీ ప్రభువా నీవే అని ఆయన పాదాలు పట్టుకుంటే తప్పగా చేర్చుకునే దేవుడు కనుక మనందరి పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమను బట్టి దేవుడు స్తుతిస్తూ ఈ చిన్న వాక్యం దేవుడు దీవించుగాక.